రైట్. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఒక ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మొగలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, అలాగే ప్రమాదం సమయంలో ఎవరెవరు ఉన్నారు, అందులో వారు ఏ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు? ఆ గాయత్రి, ఏదైతే తిరుమల నుంచి శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు బెంగళూరుకి వెళ్లే క్రమంలో తాలిపిరి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు మధ్యాహ్నం తిరుపతి నుంచి బయలుదేరడం జరిగింది. మొగల్ ఘాట్కి వెళ్లే సమయానికి అక్కడ ముందుగా వెళ్తున్నటువంటి కంటైనర్ లారీలో ఏదైతే ఇనుప కమ్మీలు బెంగాల్ నుంచి తీసుకొస్తున్న ఇనుప కమ్మీలు తీసుకున్న లారీని బస్సు వెనక వైపు నుంచి ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో బస్సులో లారీలో ఉన్నటువంటి ఇనుప కమ్మీలన్నీ బస్సు మీదకి ఒక్కసారిగా రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు కొంతమందికి చాలా తీవ్ర గాయాలు జరిగింది. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా 5 మందికి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అట్లాగే ఏదైతే బస్సు ఢీకొన్న ఘటనలోనే ఈ కమ్మీలన్నీ లారీ క్యాబిన్లోకి చుచ్చుకుని వెళ్ళిన ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం ఉంది. అయితే ఈ బస్సు లారీని ఢీకొన్న క్రమంలోనే వెనక వస్తున్న లారీ ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం మరింత పెరిగిందని చెప్పాలి. బస్సు వెళ్ళి లారీని ఢీకొడితే లారీ వచ్చి మళ్ళీ బస్సును ఢీకొట్టున్న ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రయాణికులకి గాయాలు కాగా దాదాపు 8 మంది మృతి చెందినట్టు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే మొగిల్ ఘాట్లో ప్రమాదాలు జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా మితిమీరిన వేగం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే లారీ ఉందో ఆ లారీ టన్నేజ్ ఎక్కువగా ఉండడంతో అత్యంత నెమ్మదిగా ఘాట్ ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి ఆ లారీలు లోడు లాగలేని పరిస్థితుల్లో రోడ్డుకి ఇటు అటు పాములాగా మేలుగా తిప్పుతూ డ్రైవర్లు కొండ ఎక్కించే ఘాట్ రోడ్ ఎక్కించే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి తెలిసినప్పటికీ కూడా ఆర్టీసీ డ్రైవర్ మితిమీన వేగంతో దాన్ని క్రాస్ చేయడానికి ప్రయత్నం చేసే నేపథ్యంలోనే ఆ ట్రైలర్ వెనక భాగంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఈ ఢీ కొట్టడంతో లారీలో ఉన్నటువంటి కమ్మీలన్నీ వెళ్ళి మొత్తం తీవ్ర ప్రమాదానికి దారితీసిందని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏదైతే గాయపడ్డ వాళ్ళని అట్లు బంగారుపాలెం పిఎస్సి కానీ అలాగే పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఎవరైతే సీరియస్గా గాయపడ్డారో వాళ్ళని అట్లు బెంగళూరుకి ఇట్లు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే తిరుపతి రుయ్ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులు పోలీసులు సిద్ధం చేశారు. గాయత్రి. Right. Thank you for the complete updates, Haribabu.